మీకు అర్ధరాత్రి 12 గంటలకి కళ్ళొస్తున్నాయా? తెల్లవారుజామున 3 గంటలకి కళ్ళొస్తున్నాయా? తర్వాత మళ్ళీ 6కి తెల్లారిపోయిన తర్వాత కళ్ళొస్తున్నాయా? వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది. అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది. అలాగే కళల్లో టైంలే కాకుండా మనకొచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, దెయ్యాలు కానీ ఇలా మీకు వచ్చేదానికి అన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో. ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుంది అనుకోండి. ముందు రోజు నుంచే మనకి 2, 3 రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటుంది. ఏదో ఏదో అవుతున్నట్టుగా, ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నిటికి దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటాం దాన్ని. ఇప్పుడు నాకొక శిష్యుడున్నాడు హరీష్ అని. మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ఓ 30-40 కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు. తర్వాత అలా 15 సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒక రోజు ఒక కల వచ్చింది. అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు. అది ఎప్పుడొచ్చిందండి? తెల్లారుజామున 3 గంటలకు వచ్చింది. మరి కరెక్ట్‌గా మర్నాడు తెల్లారుజామున పడిపోయాడు పాపం. చేతులకు దెబ్బలు తగిలినాయి. చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా? లేదా? జరిగింది. ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలా మంది ఉంటారు. కష్టపడతా ఉంటారు. కుంభరాశిలో ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రెజెంట్ 2025లో ఒక వ్యక్తికి ఏనుగు కల్లోకి వచ్చింది. మరి మర్నాడే ఒక 50 లక్షల రూపాయల వర్క్ వచ్చింది అతనికి. ఆ వర్క్‌తో అతను అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కల్లోకి వచ్చింది. లారీ కల్లోకి వచ్చిన 4 రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు. వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నాడు. కొన్నారు. అతను ఏమైందో తెలుసా ఆ లారీ వల్ల? అతనికి 2 ఇల్లులుంది. లారీ వ్యాపారం బానే ఉంటదని మనం పెట్టుకుంటాం కదా! లారీ వెళ్తుంది, వస్తుంది. రోజుకో ప్రాబ్లమ్ చెప్తున్నాడు లారీ క్లీనరు. రోజుకో ప్రాబ్లమ్ చెప్తున్నాడు డ్రైవరు. అటు బండి వదులుకోలేక, ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ, లేకపోతే మనకొచ్చేటటువంటి దురదృష్టం కానీ, ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. తర్వాత చాలా మందికి పాములు కల్లోకొస్తుంటాయి. అంటే చాలా రకాల కల్లోకొస్తాయి. ఎక్కువగా వచ్చేటటువంటి వాటిలన్నిటిని కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను. పాములు కల్లోకొస్తాయి. ఆ పాములు నేల మీద పాములు, నీటిలో పాములు ఇలా వస్తాయి కదా! ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. పాము కాటేయాలండి అని. కాటేస్తేనే మంచి కళ. లేకపోతే పాము అనేటటువంటిది గాలి, దెయ్యము అని చెప్తూ ఉంటారు. పామొస్తే ఏమవుతుందో తెలుసా మీకు? చక్కగా ధనం, ధనం రాబోతుంది. నాగదేవత పాము. అందువలన గాలి, దెయ్యం అని పెద్దలు పాపం మామూలుగా చెప్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఈ జ్యోతిష పరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా ఈ పాముల కల్లోకొచ్చినప్పుడు, మనకి చేపల కల్లోకొచ్చినప్పుడు, నీటి జంతువుల కల్లోకొచ్చినప్పుడు, కప్ప, నీరు ఉన్నటువంటివన్నీ కూడా మనకి పైకి తేలుతున్నట్టు కల్లోకొస్తున్నాయనుకోండి, మనం కష్టాల నుంచి బయటకొచ్చేస్తున్నట్లు లెక్క. అదృష్టం మనల్ని వరించబోతోంది అని అర్థం. ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కల్లోకొస్తారు తెలుసా? యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు, పెన్నులు కల్లోకి రావాలి. కానీ ఈ మధ్య కాలంలో వాట్సాప్‌లు, ఫోన్‌లు కల్లోకొస్తున్నాయి. ప్రేమల్లో పేగలోతుల్లో దిగిపోయినటువంటి వాళ్ళుంటారు. వాళ్ళకి వాళ్ళ ప్రియురాళ్ళు కల్లోకొస్తారు. ఇది సహజం ఇది. కానీ ఈ ప్రియురాళ్ళు కల్లోకొస్తే త్వరలోనే మనకి మన జీవితం భస్మమైపోతుందని అర్థం అనమాట. త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం. ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బతినేటటువంటి ఛాన్స్ ఉంది అని. ఎందువల్లండి బాబు ఇదేంటండి మాకు ఆలే కల్లోకొస్తున్నారంటే, ఇప్పుడు డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అని, ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ అని మనం చెప్పుకుంటాం. అందువలన ఈ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనాలిటీలోకొచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియురాళ్ళు ఇదంతా కూడా.
మీరు నిజం చెప్పండి గుండెల మీద చెయ్యేసుకుని. ఎవ్వరన్నా పెళ్ళయిన తర్వాత గానీ, లేదా పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునేవాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయనుకోండి. వీళ్ళెవ్వరైనా బాగుపడినోళ్ళున్నారా? పెళ్లి అయినోళ్ళు గూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు. ఏదో అప్పుల బాధ అంటాడు, లేకపోతే భర్త ఆహ్, ఇంకా సంపాదించట్లేదనో, లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలొస్తాయి. వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు? అందరూ అసహ్యించుకునేటటువంటి చాలామంది ఇప్పుడు జనరేషన్ మారిందనుకోండి. కొంతమంది అసహ్యించుకునే మందు బాటిల్ కల్లోకొస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుందని అర్థం. యూనివర్సల్ ప్రపోర్షనాలిటీ సూత్రం అది. సో, ఈ విధంగా మనకి బంధువులు కల్లోకొస్తున్నారు కళకళలాడుతూ. పెళ్ళవుతున్నట్టు కల్లోకొస్తారు. పెళ్ళవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి, పెళ్ళొస్తున్నట్టు వస్తే మంచిది కాదు అనంటారు. పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి. నీకు నువ్వే కల్లోకొచ్చావనుకోండి, అబ్బా! అద్భుతం అనమాట. ఆ తర్వాత త్వరలో కుడి కన్ను కొట్టుకోవడం అనుంటుంది. మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కొట్టుకో కుడి కన్ను కొట్టుకోవడం, ఇవన్నీ కూడా మనకు కొంతమందికి అనుభవంలోకొస్తాయి. ఇలా చాలా రకాలు. మర్రి చెట్టు, రావి చెట్టు, తర్వాత ఈ ఉమ్మెత్తు చెట్టు, ఇవి కల్లోకి రావాలి. ఇవి కల్లోకొచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అనంటాం. అలాగే ఆమదం చెట్టు, ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కల్లోకొస్తే త్వరలో మనకి జగడం, యుద్ధం జరగబోతోంది, శత్రునాశనం జరగబోతోంది అని అర్థం. గొడుగు కల్లోకొచ్చిందనుకోండి, మనము మన వంశీకులో మన దూరపు చుట్టాలు ఎవరో ఒకళ్ళు మన దగ్గర బంధువులు పైకెళ్ళిపోతున్నారని అర్థం. ఇక చెప్పులు కల్లోకొచ్చినాయి అనుకోండి, మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం. మనము బండరాయిని మనం కొడుతున్నట్టుగా కల్లోకొచ్చిందనుకోండి, త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం. క్లాస్ రూమ్ కల్లోకి వచ్చిందనుకోండి, స్టూడెంట్స్‌కి వస్తది ఎక్కువ. జ్వరం వస్తదనమాట. మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్‌కి ఏమవుతాయి క్లాస్ రూము, క్లాస్ టీచరు ఇలాంటోళ్ళొస్తే జ్వరం వచ్చేస్తది మర్నాడు. కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా జాబ్ రాబోతోంది అని. కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకొస్తే చాలామంది పెద్దలు మనోళ్ళు చెప్తారు ఇంక పైకెళ్ళిపోతున్నట్టే అని. కాదు. విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని అర్థం. ట్రైన్ కల్లోకొచ్చిందనుకోండి, మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం. ఏమిటయ్యా ఇవన్నీను అనంటే పూర్వీకులు సాంప్రదాయాలుంటాయి. ఆచార వ్యవహారాలని కొన్ని ఉంటాయన్నమాట. పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ, మీ తాతయ్య, మీ నాయనమ్మ, మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం. దీన్ని మించినటువంటి ఆచారము, వ్యవహారము ఏమి ఉండదనమాట. కాబట్టి చాలామంది ఇటువంటి కళలు మనకొచ్చినప్పుడు అందరూ కూడా "ఏవండి గురుగారు రెమెడీస్ ఏంటండి? రెమెడీస్ ఏంటండి?" అని అడుగుతా ఉంటారు. రెమెడీస్ అనేటటువంటివి ఏముండవండి. రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేసేసారనమాట. రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని. ఉప్పు, మిరియాలు తీసి అప్పుడు కలలేసిన తర్వాత పేడ కలలొచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి, ఆ ఉప్పుని, మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ. ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా. అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క సాధువులకి దానం ధర్మాలు చేసుకోవాలి. వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి. పేదవారికి దానం ధర్మాలు చేసుకోవాలి. మనిషి ఈ ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. షాపింగ్‌కెళ్తున్నాడు, కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు. అందువలన మనం చేయాల్సిందేంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి. చక్కగా మీకు 12 ద్వాదశ రాశుల పైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మిథున రాశి ముఖ్యంగా ఈ మదన రాశి కళల ప్రపంచం అనొచ్చు. రంగుల ప్రపంచం అనొచ్చు మిథున రాశి వాళ్ళని. వర్షాలు కల్లోకొస్తున్నాయనుకోండి, చిటపట చినుకులే మీకు. చిట్టపట చినుకులు పడుతూ ఉంటే అని మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగిపోతది. మీ భర్త మిమ్మల్ని డార్జిలింగ్ తీసుకెళ్తాడు. మీకు సింగపూర్ తీసుకెళ్తాడు. మీరు ఏది కావాల్సో టెస్ట్ చేసుకోండి మీ ఆయన్ని. ఇది కళ, ఆ కళ రావాలా? రాకపోతే బలవంతాన్ని రప్పించుకోండి ఆ కళను మీరు. మిథున రాశి వాళ్ళు. తర్వాత సినిమాకెళ్ళినట్టు కలొచ్చిందనుకోండి, ఇల్లు కొంటారు. కాబట్టి మిథున రాశి వారికి గ్రహస్థితులను కలిపి చెప్తున్నాను బ్లెండ్ చేస్తూ. అసలు విదేశాలకు పంపించేటటువంటి గ్రహాలన్నీ కూడా అనుకూలమైపోయినాయి మీకు. విదేశాల్లో జాబులొచ్చేసినాయి తెలుసా మీకు? వెళ్లారు మిథున రాశి వాళ్ళు. ఆల్రెడీ వెళ్ళినటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ కొత్తగా వచ్చినాయి వాళ్ళందరికీ కూడా. అంటే ఎంజాయ్ చేస్తున్నారు విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు. తమ భర్తలను, భార్యలను ఎవరైతే ఒకళ్ళు వెళ్తున్నారో విదేశాల నుంచి వాళ్ళకి ఓ 2 నెలల వీసా మీదో, 3 నెలల వీసా మీదో మొత్తం మీద వీళ్ళని తీసుకొస్తున్నారు. మరి ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా ఆప్తులు దూరం అయిపోతారు. నెగెటివ్ కూడా చెప్పాలి కదమ్మా మరి. మీకు ఏమనుకోకండి ప్లీజ్ దయచేసి మిథున రాశి వాళ్ళకి కొంతమందికి బలుపు ఎక్కువమ్మా. ఆ బలుపు వల్ల ఏమవుతుందంటే
మిత్రులు, సోదరులు అందరూ వెళ్ళిపోతారు. దయచేసి ఏమనుకోద్దమ్మా. మా గురుగారు గరికపాటి నరసింహారావు గారు అన్నీ చెప్పి ఏమనుకోద్దమ్మా అంటారు. మరి మేము తిడుతుంటే బాధపడుతున్నారు మీరు. కాబట్టి చక్కగా మంచిగా యాటిట్యూడ్ చేంజ్ చేసుకోండి. బ్రహ్మాండంగా మీకు మంచిగా ఎక్కుతారు. ఇకపోతే ఇల్లులు కొంటారమ్మా. ఆల్రెడీ మొగుడు దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ పెట్టేసి ఎక్కడ అక్కకి ఇచ్చేస్తాడో, ఎక్కడ చెల్లెలకి ఇచ్చేస్తాడో అని కొనిపించేశారమ్మా మీరు ఆల్రెడీ. 1, 2, 3 ఇల్లులు మినిమం ఒక్కొక్క మిథున రాశి వాళ్ళు కొనిపించారు. కాల్స్ చేసుకోండి. ఏమన్నా మాకు రావట్లేదండి అంటే మీరు అమాయకులు. ధర్మాన్ని నమ్ముకున్నారు, విదురనీతిని నమ్ముకున్నారు. అటువంటి వాళ్ళ పరిస్థితి కొంచెం ఇప్పుడు టెంపరీగా కష్టాల్లో ఉన్న తర్వాత పర్మనెంట్గా సూపర్బ్గా ఉంటుంది. అండ్ రిటైర్ అయిపోయిన వాళ్ళు కొంతమంది నాకు కాల్ చేశారు, ఒకళ్ళిద్దరు. అంటే నా 7 సంవత్సరాల సర్వీస్లో వాళ్ళు ఏమంటారంటే, ఏమండి వాళ్ళకేంటంటే నువ్వు కోటీశ్వరుడు, ఆడి రేపో మాపో చచ్చిపోవడానికి చావుకు దగ్గరికి వచ్చేస్తాడు. వాడికి ఇంకా నాకు పెళ్ళి అవుతుందా అని ఒకడు అడుగుతాడు, లేకపోతే నేను ఇల్లు కొంటానా అని ఒకడు అడుగుతాడు, నాకే సలహాలు ఇవ్వాలని అంటాడు. అరే తాతకి దగ్గర నేర్పితే ఎట్లా అమ్మా? తాతకి ఆంజనేయం ముందు వచ్చి కోతులు చిన్న చిన్న గంతులు వేస్తాయి ఎట్లా చెప్పు? గురువులు సేవ చేసుకొని పెరిగినవాడిని నేను. కాబట్టి కంటిన్యూస్ లెజెండ్స్ నా గురువులు, విన్నావా? అందువలన మనం ఏం లేదు, జస్ట్ నాకు ఫోన్ చేయాలని సరదాగా ఉందనుకోండి, ముల్లపూడి సత్యనారాయణమూర్తి అని యూట్యూబ్లో కొట్టండి. ఆ తర్వాత అప్పుడు నాకు సలహాలు ఇద్దరు కానీ ఏమండి అంటది. ఏంటో తెలుసా ఇది? సింహం అంటుంది. ఈ సింహాలు కల్లోకి వచ్చినాయి అనుకోండి, మీకు మీకు త్వరలో అద్భుతాలు జరగబోతున్నాయని అర్థం. మీకు సింహం అరుపే తెలీదు, జూకి వెళ్ళరు. మరి మనకి సలహాలు ఇవ్వాలంటే ఎట్లా అమ్మా? అదంత ఈజీ అయ్యే పని కాదు. కానీ ఎవరైతే కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కాల, కపట మంత్రగాళ్ళు ఉన్నారో వాళ్ళకి ట్రై చేయండి. ఇక్కడ మిథున రాశి వాళ్ళకి ఇంకేం కావాలి చెప్పండి? మీ పిల్లల్ని కొత్త కాలేజీల్లో జాయిన్ చేస్తారు, ఫీజులు ఎక్కువ కడతారు. ఎంపీసీ తీసుకుంటారంటే బైపీసీలో డబ్బులు ఎక్కువ వస్తాయి, ఎంబీబీఎస్లో డాక్టర్ సీట్లు చదివిస్తే బాగుంటుందని ఎవడో పనికిమాలిన వాళ్ళు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మేషాలను ఇవ్వరు కదా సలహాలు, ఎవరన్నా బయట వాళ్ళని అడుగుతారనమాట. వాళ్ళు సలహాలు ఇస్తారు, బైపీసీలో జరిపించుకుంటారు. అటు ఎంబీబీఎస్ సీటు పోతే ఇటు మామూలుగా ఇంజనీరింగ్ అన్నా చేసుకుంటారు, ఏదో ఒకటి చదువుకుంటారు. ఏ చదివినా ఒకటే కదా. సో ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటి ఇప్పుడు? ఏమంటే మేము బయటికి వెళ్ళండి, మేము ఎంజాయ్ చేయాలండి సరదాగా అంటే ఎవరు వద్దన్నారు? వెళ్ళండి. సో మేము మా అత్తగారులు అట్టు వస్తున్నారని అంటే ఎవరేం అడ్డురారు. దిస్ ఇస్ ఫ్రీడమ్ అనమాట మీకు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాశి వారికి మీకు అలా రావాలంటే గాడిదల వల్ల కల్లాపు రావాలా, ఆవుల కల్లోకి వచ్చినాయి అనుకోండి లక్ష్మి శాంతము మీకు వస్తుంది, రోగాలు తగ్గిపోతాయి. కుక్కల కల్లోకి వచ్చినాయి అనుకోండి, మీరు చేసేటటువంటిది మీ పక్కింటి ఆవిడ, ఎదురింటి ఆవిడ మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది, మీ గురించి బ్యాడ్గా అందరికీ చెప్తూ ఉంటుంది. అదేదో మనం బ్యాడ్ చేయకుండా ఉన్నాం అనుకోండి, మనకి ఎందుకు వస్తుంది చెప్పండి? కాబట్టి మొత్తము అద్దెలలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలలోకి వెళ్తారు. ఇక రెమెడీస్ చెప్పుకోవాలి. రెమెడీస్కి ఏంటి? మిథున రాశి వారికి చక్కగా గురుబలం కొంచెం తక్కువగా ఉంది. అందువల్ల మీరు రమ్మన్నా సరే స్వీట్లు కల్లోకి రావు. స్వీట్లు తిన్నామన్నా ఎవరో ఒకటి మీ పిల్లడు వచ్చి నోట్లో లాగేసుకుంటాడు, మీరు తిన్నామన్న. టెస్ట్ చేసుకోండి కావాల్సి, నేను చెప్పేదంతా వెరీ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఇటువంటి వాళ్ళు గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువు కిలంపావు శనగల్ని పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం గురువారం నాడు దానం చేసుకోవాలా. అలాగే చక్కగా మేడి చెట్టు ఉంటుంది, మేడి చెట్టుని చక్కగా మీరు ఏం చేయాలండి, మీరు ప్రదక్షిణాలు చేయండి, ఓం దత్తాత్రేయాయ నమః అంటూ. ఇకపోతే మీకు ఏంటంటే ఏమండి, ఇవి రాశి ఫలాలు మీకు నిజంగా దిస్ ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. కళలు ఇవన్నీ కూడా సంగీతము, సాహిత్యము, ఎంటర్టైన్మెంట్ కోసము ఇవన్నీ సీరియస్గా తీసుకోకూడదు మీరు. అండ్ లైఫ్లో మీకు రియల్గా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ నేను అబ్జర్వ్ చేస్తాను కాబట్టి, చూస్తాను కాబట్టి వాట్సాప్ పెట్టండి నాకు. ఫస్ట్ ఫోన్ చేస్తే అందరికీ ఇబ్బంది కదా, నిమిషానికి ఫోన్ వస్తే మనకి కుదరదు కదమ్మా, ఎవరికి న్యాయం చేయలేం. వాట్సాప్లో పెట్టండి, తర్వాత చూసేసి వెంటనే డిలీట్ చేసి అవతల పడేస్తాను నేను. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కొంతమందికి ఉంటుంది అనమాట, మందు కొడుతూ చాలా మంది ఎక్స్పీరియన్సెస్ అయినాయి నాకు. రాత్రి 10:30కి మందు కొడుతూ సరదాగా వాళ్ళ ఏదో సలహాలు ఇవ్వాలి గురువుగారికి. కామెంట్స్ ఆఫ్ అంటే అది నాదా ఛానల్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఉంటుంది. అలాగే తర్వాత మనకి రెలవెంట్గా టైటిల్స్ లేవంటే ఒక వీడియో పబ్లిక్ మీటింగ్లో మేము ఒకటి మాట్లాడేసాం అనుకోండి, అది ఎన్నో రకాలుగా అందరూ సోషల్ మీడియా కదమ్మా, ఆపలేం, అందరూ వేసుకుంటారు. డౌట్స్ అన్నీ వదిలేసేయండి, మీకు పనికొచ్చే డౌట్స్ మీ లైఫ్ని మంచిగా బాగు చేసుకోవడం కోసం ఉదారత్వం నేర్చుకోండి. పేదలకు సహాయం చేయండి, అనాథలకు సహాయం చేయండి. తర్వాత ధర్మంగా ఉండండి. విదురుల వారు చెప్పారు, మన కష్టాలు ఏమి ఉండవు, అడుక్కున్నా పర్లేదు, మనం గంజి తాగినా పర్లేదు. ఆ తర్వాత మనకి చక్కగా ఈ యొక్క సాధువులకి సహాయం చేయండి, వికలాంగులకు సహాయం చేయండి. ఎందుకంటే ధర్మం ఎవడనో చెప్తాడా? కాబట్టి మీకు అప్పుడు కష్టాలు వస్తే నన్ను అడగండి, ఇవన్నీ చేసి ఏమండి కష్టాలు వచ్చినాయండి అని. అందరూ ఏం చెప్తారు? లక్షల రూపాయలు పట్టరా, లక్షల హోమాలు చేద్దాం, ఈ చేద్దాం, లేకపోతే యూనివర్స్ యూనివర్స్ విశ్వం చెప్పండి, దేవుళ్ళు ఎవరు లేరు, దేవుళ్ళు విశ్వం చేసేస్తుంది అన్న వాళ్ళే పాపం
చాలా దురదృష్టవశాత్తు వాళ్ళకి విషం ఏం చేయకుండా చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రకంగా మీరు ఈ ఈ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోండి, చక్కగా మనీ ఉపయోగించుకోండి. ఏ మాత్రం కనుక నాకు నా ఇష్టానికే భిన్నంగా కనుక వెళ్తే నేను మిమ్మల్ని ఏం చేయను. నా ఫోన్ నెంబర్ తీసేస్తాను. నో కాంటాక్ట్, ఇంకెవరికి కాంటాక్ట్‌లోకి ఉండమనమాట. అందువలన అంటే కొంతమంది పేదవాళ్ళకన్నా ఉపయోగపడుతది కదా! మనం నాన్ కమర్షియల్ యాస్పెక్ట్‌తో చెప్పినప్పుడు. సో, డెఫినిట్‌గా నాకు మీరు చూడండి కావాల్స్తే ఎక్కడైనా సరే గుడ్ నేమే తప్ప బ్యాడ్ నేమ్ ఉండదు నాకు. అందువలన మనం ఎవరి దగ్గర కూడా మనము పీడించే మనుషులం కాదు. సో, ఆల్ నాన్ కమర్షియల్ యాస్పెక్ట్‌తో వెళ్తాం. భారతదేశం కాదు, ప్రపంచ దేశాలకే తెలుసు. సో, అన్నం ఇలా మెతుకు పట్టుకుంటే చాలు. ఇవన్నీ స్వార్థకర్షలు పొగుడుకోవడం కాదు. మరి మా ఉద్యమం ఎవరు చెప్పాలి? యాంకర్ లేదు కదా! మరి మామూలు జ్యోతిష్కులకి వాళ్ళందరికీ యాంకర్‌లుంటారు చక్కగా. వీళ్ళు చక్కగా మీకు చెప్తారు. ఒక 50,000 మీరిస్తారు. ఓ 2,00,000 మళ్ళీ హోమాలకిస్తారు. కాబట్టి మాది పేద సేవ అనమాట. పేదల సేవ. కాబట్టి గొప్పోళ్ళు చూడకండమ్మా, పేదోళ్ళు చూడండి. శుభమస్తు.